నా ప్రీవియస్ వీడియోలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించైతే ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూపించాను మీకు. ఈ వీడియోలో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో, దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఏ విధంగా ఇంప్లిమెంట్ అనేది చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తున్నాను. సో, ఒకసారి చూడండి. సో, మెయిన్‌గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌కి, ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌కి డిఫరెన్స్ గనక మీరు చూసినట్టయితే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏంటంటే, మీకు ట్రాఫిక్‌ని ఏ విధంగా రౌట్ చేస్తుందంటే, బేస్డ్ ఆన్ ది కంటెంట్‌ని బట్టి. బట్ అదే ఇప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్‌ని ఏ విధంగా రౌట్ చేస్తుందంటే, బేస్డ్ ఆన్ ది పోర్ట్ నంబర్ పోర్ట్ నంబర్‌ని బేస్ చేసుకొని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ అవుతుంది. సో, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్‌తో గనక కంపేర్ చేసినట్టయితే, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది చాలా స్పీడ్‌గా అయితే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే. సో, ఇది మనకి 7 లేయర్స్ ఉన్నాయి గదా! టోటల్‌గా. ఐఎస్ఓ మోడ్ ఓఎస్ఐ మోడల్‌లో 7 లేయర్స్ ఉంటాయి గదా! ఆ 7 లేయర్స్‌లో ఇది ఇంటర్నెట్ లేయర్ కింద వస్తుంది. ఇంటర్నెట్ లేయర్ కింద ఇది వర్క్ అవుతుంది. ఇంటర్నెట్ లేయర్ ఓకే. సో, దాన్నే మీరు నెట్వర్క్ లేయర్ అని కూడా అనుకోవచ్చు. ఇంటర్నెట్ లేయర్ ఆర్ నెట్వర్క్ లేయర్. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా అయితే ఇంప్లిమెంట్ చేద్దాం దీన్ని. సో, దీనికి నేను 2 సర్వర్స్‌నయితే తీసుకుంటున్నాను. సో, సర్వర్ 1, సర్వర్ 2, 2 లినక్స్ సర్వర్స్‌నయితే తీసుకుంటున్నాను. సో, లినక్స్ ఇన్స్టెన్స్ 1, లినక్స్ ఇన్స్టెన్స్ 2. సో, 2 ఇన్‌స్టెన్సెస్ అయితే నేను ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను. నా ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో మీకు సర్వీసెస్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! అండర్ సర్వీసెస్ మనకి ఇక్కడ కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. కంప్యూట్ అండర్‌లో మీకు ఈసీ2 అని చెప్పి కనిపిస్తుంది. సో, ఈసీ2 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మనకి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడేమో నేమ్ ఇస్తున్నాను నేను. నెట్వర్క్ LB-1. సో, నెక్స్ట్ మనం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ని చూజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇక్కడ అమెజాన్ లినక్స్ ఉంది. సెలెక్ట్ అయ్యి ఉంది. సో, నేను ఐయామ్ గోయింగ్ విత్ ది ఇక్కడ డిఫాల్ట్‌గా ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉందో నేను అదే చూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇన్స్టెన్స్ టైప్, రీటైల్ ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ కీ పేర్, ఒక కొత్త కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను దీనికి. కీ పేర్ నేమ్ కూడా నెట్వర్క్ LB-1 ఇస్తున్నాను. సో, ఇప్పుడు అది నా లోకల్ మెషిన్‌లో అయితే డౌన్‌లోడ్ అయింది. స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా మీకు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్. సో, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇది లినక్స్ మెషిన్ కాబట్టి SSH పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది.
అండ్ మనం ఇంకొక పోర్ట్ కూడా ఎనేబుల్ చేయాలి. అది హెచ్‌టిటిపి. సో, సోర్స్ టైప్ అనేది ఎనీవేర్. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్‌లో నేను స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాను. స్క్రిప్ట్ హ్మ్. సో, నేనిక్కడ స్క్రిప్ట్ అనేది ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు లాంచ్ ఇన్‌స్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఆల్ ఇన్‌స్టెన్సెస్ అని చెప్పి ఉంది కదా! క్లిక్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక ఇన్‌స్టెన్స్‌ని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీకు మళ్ళీ లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! సో, ఇది సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి నేమ్ అనేది ఇవ్వండి. నెట్వర్క్ LV-2 అని చెప్పి ఇస్తున్నాను ఇదైతే. సో, అది 1, ఇది 2. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లినక్స్, ఇన్‌స్టెన్స్ టైప్ రీటైర్. సో, ఇవన్నీ కూడా నేను నా ప్రీవియస్ 6 ఆర్ 5 వీడియోస్ చేశాను కదా! దాంట్లో బేసిక్స్ అన్నీ కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ గానీ, ఈ వీడియో గానీ, సో, ప్రతీదీ కూడా నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇంకా కూడా ఎవరికైనా డౌట్స్ గనుక ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెషన్స్‌లో మీరు అడిగినట్టయితే నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం కీ పేర్ ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ కీ పేర్ తీసుకున్నా పర్వాలేదు. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా! ఎగ్జిస్టింగ్ కీ పేర్. అది తీసుకున్నా పర్లేదు. లేదంటే ఆహ్, కొత్తగా అయినా సరే మీరు క్రియేట్ చేయొచ్చు. నేనైతే ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఏదైతే ఇచ్చానో అదే కీ పేర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ మాత్రం మీకు చేంజెస్ అనేవి చేయాలి. ఆహ్, సో, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను మళ్ళీ. అండ్ టైప్ SSH ఎనీవేర్. ఇంకొక పోర్ట్ యాడ్ చేస్తున్నాను. అది హెచ్‌టిటిపి. సో, సోర్స్ టైప్ ఎనీవేర్. అండ్ ఇంకొక కస్టమ్ పోర్ట్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. TCP కస్టమ్. అండ్ ఇక్కడ పోర్ట్ నంబర్ వచ్చేసరికి నేను 80, 80 అని ఇస్తున్నాను. సో, చెప్పాను కదా! నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది దేన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందంటే పోర్ట్ నంబర్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కొన్నిసార్లు క్లయింట్స్ ఏంటంటే బై డిఫాల్ట్‌గా ఉన్న పోర్ట్ నంబర్ కాకుండా మాకు స్పెసిఫిక్‌గా ఈ పర్టిక్యులర్ పోర్ట్ నంబర్ మీద అప్లికేషన్ అనేది రన్ అవ్వాలని చెప్పి వాళ్ళైతే కొన్నిసార్లు అడుగుతారు. సో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే మనం కూడా ఆ స్పెసిఫిక్ పోర్ట్ నంబర్‌ని బేస్ చేసుకొని అప్లికేషన్ వర్క్ అయ్యేలాగా మనం చేయాలనమాట. సో, ఇక్కడ నేను ఇక్కడ కస్టమ్ TCP అని పెట్టుకొని సోర్స్ టైప్ అండ్ పోర్ట్ రేంజ్ 80, 80. ఓకే. సో, ఇక్కడ కూడా నేను ఇంకో స్క్రిప్ట్ ఇస్తున్నాను. నా సెకండ్ మెషిన్‌లో గూడా.
సారీ, ఇక్కడ సోర్స్ టైప్ వచ్చేసరికి ఎనీవేర్ కస్టమ్ కాదు. ఓకే. సో ఇప్పుడు మనం సెకండ్ ఇన్స్టెన్స్ని కూడా నేనైతే లాంచ్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనమైతే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం. 2 ఇన్స్టెన్సెస్లో కూడా 2 పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఒకటి ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఒకటి, అండ్ హెచ్టిటిపి పోర్ట్ అనేది 2 దగ్గరలో కూడా కామన్గా ఓపెన్ అయి ఉంది. కాకపోతే ఈ సెకండ్ ఇన్స్టెన్స్లో మాత్రం ఎస్ఎస్హెచ్, హెచ్టిటిపితో పాటు ఇంకొక పోర్ట్ కూడా మనం ఎనేబుల్ చేసాం. అదేంటంటే కస్టమ్ టీసీపీ. ఈ పోర్ట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి దీనికి 8080 అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. సో మీరు ఇదే పోర్ట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన పోర్ట్ నెంబర్ అనేది మీరు కూడా ఇవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్ 2 ఇన్స్టెన్సెస్లో కూడా స్క్రిప్ట్ అయితే ఇచ్చాను నేను, బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్. రెండు ఇన్స్టెన్సెస్లో కూడా నేను స్క్రిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 ఇన్స్టెన్సెస్లో కూడా నేనైతే స్క్రిప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఒకసారి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మన సర్వర్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని అవి మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదో అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో వేరే అదర్ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ 1 అనేది మనకి రన్ అవుతుంది. అండ్ ఇన్స్టెన్స్ 2 యొక్క పబ్లిక్ ఐపీ కూడా కాపీ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫైన్ అనమాట. బట్ ఇక్కడ నేను :8080 అని ఇచ్చినట్టయితే అది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనం కన్సోల్లోనే కాదు, ఇప్పుడు అది మనం సర్వర్లోకి లాగిన్ అయ్యి కొన్ని చేంజెస్ అయితే చేయాలి. సో అప్పుడే అది పోర్ట్ నెంబర్ 8080ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. లేదా అంటే అది డిఫాల్ట్ పోర్ట్లో ఉంది, ఓన్లీ పోర్ట్ నెంబర్ 80 మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు అది కస్టమ్ పోర్ట్ నెంబర్ కూడా వర్క్ అయ్యేలాగా ఇప్పుడు మనం చేయాలంటే మన సర్వర్లో లాగిన్ అయ్యి కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలి. సో ఈ 2 ఇన్స్టెన్సెస్లో కూడా మీరు ఏ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే సెకండ్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. సో మీరు ఎక్కడైతే కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇచ్చారో ఆ సర్వర్లోకి అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు నేను నా సెకండ్ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ఐపీ అడ్రస్ కాపీ చేస్తున్నాను. లేదు అంటే నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కనెక్ట్ అవుతాను దీనికి. సో ఇక్కడ పైన మీకు కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్కడైతే మీకు పబ్లిక్ ఈ కీపేర్, ప్రైవేట్ కీపేర్ అనేది డౌన్లోడ్ అయ్యిందో మీ లోకల్ కంప్యూటర్లో, ఆహ్, అదే ఏ లొకేషన్‌లో అయితే డౌన్లోడ్ అయ్యిందో ఆ పర్టికులర్ లొకేషన్‌లోకి మనం వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసి ఈ కమాండ్‌ని రన్ చేయాలి. సో నేను డౌన్లోడ్స్‌లోకి వెళ్తున్నాను. సో నా కీపేర్ అనేది అక్కడే డౌన్లోడ్ అయ్యింది. సో జస్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు, నా కీపేర్ అనేది అయితే ఇక్కడే ఉంది. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. గిట్ ఓకే. ఓపెన్ ఇన్ టెర్మినల్. సో గిట్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓపెన్ గిట్ బాష్ హియర్. ఏదైతే కమాండ్ కాపీ చేసుకున్నారో అది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను.
ఎంటర్. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఎస్. సో మనం లినక్స్ మిషన్కి అయితే కనెక్ట్ అయిపోయాం. ఈ ఇది సెకండ్ మిషన్. సో కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇచ్చిన మిషన్. ఓకే. సో ఇక్కడ మనం ఫ్యూ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్గా చేంజ్ అయితే అవ్వాలి. సో డాలర్ సింబల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కరెంట్ నాన్ రూట్ యూజర్. సో నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్గా మారడానికి సుడో su హైఫన్. సో ఇప్పుడు నేను రూట్ యూజర్గా అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు హ్యాష్ ప్రాంప్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డాలర్, ఇక్కడ హ్యాష్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలని చెప్పాను కదా. ఈ పర్టికులర్ డైరెక్టరీలోకి మూవ్ అయ్యి మీరు కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలి. httpd/conf. ఓకే. సో ls ఇక్కడ మనకి 2 ఫైల్స్ అయితే ఉన్నాయి. ls-l. సో 2 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి httpd.config అండ్ మ్యాజిక్. సో మనం httpd కాన్ఫిగ్లో అయితే కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. సో నేను వి ఎడిటర్ యూస్ చేసి httpd.conf అని చెప్పిస్తున్నాను. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయండి. మీకు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది ఏ పోర్ట్ లిజన్ అవుతుందంటే 80 పోర్ట్ని లిజన్ చేస్తుంది. దాన్ని 80లోకి మార్చాలి. మార్చిన తర్వాత సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వండి. సో ఇప్పుడు అది సేవ్ చేసి నేను ఎగ్జిట్ అయితే అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం సర్వర్లో కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తామో మనం సర్వర్ని రీస్టార్ట్ అయితే చేయాలి. సో దాన్ని సర్వీస్ httpd రీస్టార్ట్. సో ఇదంతా కూడా మనం స్క్రిప్టింగ్ ఇవ్వడం వల్ల వెబ్ సర్వర్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. httpd వెబ్ సర్వర్ అనేది. సో ఇప్పుడు అదే వెబ్ సర్వర్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేస్తాం ఈ కమాండ్ ఇచ్చి అయితే. సో సర్వీస్ httpd రీస్టార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు కన్సోల్లోకి అయితే మళ్ళీ వచ్చేసేయండి. నేను కన్సోల్లోకి వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ EC2లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి నేను 8080 పోర్ట్ అనేది చెక్ చేస్తున్నాను. అది వర్క్ అవుతుందా లేదా అనేది. సో కాపీ ది IP అడ్రస్ :8080. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సర్వర్ IP అడ్రస్ అనేది క్లయింట్స్కి తెలియదు. సో ఈ విధంగా అయితే ఉండదు కాబట్టి మనకి ఈ సర్వర్స్ ముందు ఉండేది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఆ DNS:8080 అని ఇవ్వాలి మనం. ఆ DNS నేమ్ తీసుకొని :8080 ఇచ్చి చెక్ చేయాలి. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సరే ముందు ఉంటుంది. సర్వర్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా క్లయింట్కి అయితే కనిపించవు. ఫర్ ది సెక్యూరిటీ పర్పస్ అని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. ఒకసారి ఎవరైనా వాచ్ చేయకపోతే చేయండి. సో నేను అవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ నేను ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మాత్రమే ఇక్కడ నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ మనం టార్గెట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం టార్గెట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తామో అప్పుడే ELBకి తెలుస్తుంది దాని యొక్క టార్గెట్ మిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఇవి టార్గెట్స్ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఈ రెండు కూడా టార్గెట్స్ అని చెప్పి మనం చెప్పాలి. సో ఇటుపక్క ఒక టార్గెట్ ఉంది అండ్ ఇటుపక్క కూడా మనకి ఒక టార్గెట్ మిషన్ అయితే ఉంది. ఓకే, రైట్. సో ఈ మధ్యలో నేనైతే ELB అని తీసుకుంటున్నాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ NLB. సో ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఇక్కడ అండర్ లోడ్ బ్యాలెన్సింగ్ మీకు టార్గెట్ గ్రూప్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది ఇన్స్టెన్సెస్ టార్గెట్ టైప్. ఇక టార్గెట్ నేమ్ ఇచ్చేసేయండి.
నెట్వర్క్ టార్గెట్ 1. ఇక్కడ టీసీపీ, హెచ్టీటీపీ కాదు. సో ఇక్కడైతే టీసీపీ మీరు ఇవ్వాలి. సో ఫస్ట్ మిషన్కి క్రియేట్ చేస్తున్నాను నేను టార్గెట్ అనేది. అండ్ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీరు అడ్వాన్స్ హెల్త్ చెక్స్ అనేవి ఉంటాయి. సో ఇవి యాస్టీస్గా వదిలేసినా పర్లేదు, కావాలంటే మీరు చేంజెస్ చేసుకుంటారంటే మీరు చేంజెస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను చెప్పేసాను ఆల్రెడీ. హెల్దీ థ్రెషోల్డ్ అంటే ఏంటి, అన్హెల్దీ అంటే ఏంటి, టైం అవుట్ అంటే ఏంటి, ఇంటర్వెల్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ అనేది హెల్దీగా ఉందా, అన్‌హెల్దీగా ఉందా అనేది ఏ విధంగా తెలుసుకుంటుందంటే పింగ్ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని సెండ్ చేస్తది. సో ఫస్ట్ పింగ్ చేస్తది. తర్వాత రెస్పాన్స్ వస్తుందా లేదో చెక్ చేస్తది. ఒకవేళ పింగ్ రాకపోతే ఓకే. అక్కడేదో ఒక ఇష్యూ ఉందని చెప్పైతే అది ఆహ్, ఫెయిల్యూర్‌గా డిక్లేర్ చేస్తుందనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా చెప్పాను. ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇక్కడ. మీ ఇన్‌స్టాన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్. సో ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌కి టార్గెట్ గ్రూప్ అయితే సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ ఇన్‌స్టాన్స్ కూడా ఇదే విధంగా టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ చేయాలి. సో మళ్ళీ నేను టార్గెట్ గ్రూప్స్‌కెళ్తున్నాను. ఇంకొకసారి టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈసారి సెకండ్ ఇన్‌స్టాన్స్‌కి. సో నెట్వర్క్ టార్గెట్ -2. సో ఇక్కడ మళ్ళీ టీసీపీ అండ్ ఇక్కడ వచ్చేసరికి 80, 80. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు సెకండ్ ఇన్‌స్టాన్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో 2 ఇన్‌స్టాన్సెస్ కూడా ఇప్పుడు మనం టార్గెట్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వన్స్ టార్గెట్ గ్రూప్స్ అనేవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్‌ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకోవచ్చు 2 టార్గెట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేశాను. మిషన్ 1కి, మిషన్ 2కి. అండ్ ప్రోటోకాల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అది టీసీపీలో ఉండాలి. అది మీరు హెచ్‌టీటీపీలో అయితే పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఏ లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎన్ఎల్‌బి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సమ్‌వాట్ డిస్క్రిప్షన్ అనేది ఉంది ఇక్కడ. రిలేటెడ్ టు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ చూసుకుంటే చూజ్ ఏ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఎప్పుడు ఇది చూస్ చేసుకోవాలి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మీకు హై పర్ఫార్మెన్స్ కావాలి అంటే అప్పుడు మీరు ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అయితే చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ సెక్యూర్లీ వైల్ మెయింటైనింగ్ అల్ట్రా లో లేటెన్సీస్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్తో కంపేర్ చేస్తే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది క్లిక్ ఆన్ క్రియేట్ ఇక్కడ. అండ్ మీ యొక్క లోడ్ బ్యాలెన్సర్‌కి మీరైతే నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ నెట్వర్క్ ఎన్ఎల్‌బి అని ఇస్తున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ స్కీమ్ షుడ్ బి ఇన్ ఇంటర్నెట్ ఫేసింగ్, ఇంటర్నల్ కాదు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ అన్ని అవైలబిలిటీ జోన్స్‌ని అయితే మనం సెలెక్ట్ చేయాలి. మినిమమ్ 2. ఓకే. స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అడుగుతుంది కదా! సో సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చేసేయండి. మీరు ఏవైతే స్టార్టింగ్‌లో సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చారో అదే సెక్యూరిటీ గ్రూప్స్ మళ్ళీ తీసుకుంటున్నాను. అండ్ డిఫాల్ట్‌గా ఉంది. ఆ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అదే విధంగా నేనైతే పెట్టాను. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ లిజనర్స్ గనుక చూసుకున్నట్టయితే ఇది ఫార్వర్డ్ టు ఫస్ట్ మిషన్ అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్.
సో, ఇప్పుడు ఇక్కడ యాడ్ లిజనర్ అని చెప్పి ఉంది గదా! క్లిక్ ఆన్ యాడ్ లిజనర్. ఈ లిజ్ ఈ లిజనర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఎన్ఎల్‌బిలోనే ఫస్ట్ అది ఆహ్, ఏదైతే ఔట్‌సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తుందో, ఆ ట్రాఫిక్‌ని బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ బట్టి అది ఫస్ట్ విని, తర్వాత ఆహ్, అది విని వినిన తర్వాత ఏ పర్టిక్యులర్ మిషన్‌కి అది ట్రాఫిక్‌ని రీడైరెక్ట్ చేయాలనేది టార్గెట్ గ్రూప్స్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో, బేస్డ్ ఆన్ ఆ పర్టిక్యులర్ సమ్ ప్రోటోకాల్స్ రూల్స్‌ని బేస్ చేసుకొని మీకైతే ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ సర్వర్‌లోకి వెళ్ళాలి, ఆ రిక్వెస్ట్ అనేది పర్టిక్యులర్ రిక్వెస్ట్ అనేది. సో, బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ అనమాట. సో, లి లిజనర్ అనేది ప్రతిసారి కూడా లిజన్ చేస్తూ ఉంటుందనమాట. రైట్? సో, రిక్వెస్ట్ అనేది ఏ రిక్ ఏ ఎటువంటి టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తుంది? ఎట్ ఏ సర్వర్‌కి పర్టిక్యులర్ ట్రాఫిక్‌ని రీడైరెక్ట్ చేయాలి. సో, ఇది లిజనర్ చేసే పని. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పోర్ట్ నంబర్ అనేది 88కి చేంజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఫార్వర్డ్ టు సెకండ్ మెషిన్. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ యాడ్. సో, అంతే మనం ఇంకేం చేయక్కర్లేదు ఇక్కడ. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సెస్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి డీఎన్ఎస్ నేమ్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు. సో, ఈ డీఎన్ఎస్ నేమ్‌ని మనం కాపీ చేసుకొని అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. సో, ఇక్కడ నేను డీఎన్ఎస్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో, ఇంకా స్టేట్ వచ్చేసరికి ప్రొవిజనింగ్‌లో ఉంది. ఇది యాక్టివ్‌లోకొస్తే మనకి వర్క్ అవుతుంది. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ -1 ఇది ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి రీడైరెక్ట్ అయింది. అండ్ అగైన్ రీలోడ్. ఓకే. సో, ఇప్పుడు :8080 అని ఇస్తున్నాను నేను. సో, ఇప్పుడు చూడండి పోర్ట్ నంబర్ :8080 అని ఇవ్వగానే అది సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి రీడైరెక్ట్ అయింది. సో, బేస్డ్ ఆన్ ది పోర్ట్ నంబర్‌ని బేస్ చేసుకొని మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే వర్క్ అవుతుంది. మీకు ఎప్పుడైతే మీ యొక్క అప్లికేషన్ ఎక్స్‌ట్రీమ్ పెర్ఫార్మన్స్ కావాలనుకుంటారో అటువంటి టైంలో ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రతి ఒక్క సెకండ్‌కి కూడా దాని యొక్క కేపబిలిటీ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదు. సో, ఇది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు నేనైతే టెర్మినేట్ చేస్తున్నాను ఇది. ఫస్ట్ డిలీట్ లోడ్ బ్యాలెన్సర్. సో, మీరు సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకున్న తర్వాత, ఆ పర్టిక్యులర్ సర్వీసెస్‌కి ఏవైతే మీరు సెట్టింగ్స్ చేశారో, ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్‌గా డిలీట్ చేసుకోవాలి. లేదంటే మీకు అమెజాన్ ఏంటంటే మీకు పే యాజ్ యూ గో. సో, మీరలా వదిలేసారంటే సర్వీసెస్‌ని మీకైతే అమౌంట్ అయితే పడుతుంది. మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ అది కొంచెం కష్టం మళ్ళీ. సో, అందుకనే ఆఫ్టర్ ది ప్రాక్టీస్ అన్నీ కూడా మీరు టర్మినేట్ చేసేసుకోండి. సో, నేను నా 2 ఇన్‌స్టాన్సెస్‌ని కూడా టర్మినేట్ అయితే చేసేసాను. ఓకే. ఎనీవేస్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆహ్, లాంచ్ టెంప్లేట్. ఈ ఏడబ్ల్యూఎస్‌లో నెక్స్ట్ వచ్చేదేంటంటే మనకి లాంచ్ టెంప్లేట్. సో, ఈ లాంచ్ టెంప్లేట్ అంటే ఏంటంటే, సో, లాంచ్ టెంప్లేట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ మీకు ఈ సర్వర్ ఉంది గదా! ఫస్ట్ ఇన్‌స్టెన్స్ తీసుకోండి. ఫస్ట్ సర్వర్. ఓకే. ఈ పర్టిక్యులర్ సర్వర్ తీసుకుంటున్నాను నేను. ఈ సర్వర్‌లో ఇప్పుడు ఈ సర్వర్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని అస్యూమ్ చేసుకుంటారంటే, సో, మనం ఒకసారి ఇది 100 జీబీ స్టోరేజ్ ఉందనుకోండి. 4 జీబీ ర్యామ్ అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇలాగా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 జీబీ ర్యామ్ అండ్ ఆహ్, స్టోరేజ్ ఓకే. అండ్ 2 సీపీయూస్ అనుకోండి. ఓకే. సో, నా ఇన్‌స్టెన్స్ యొక్క కెపాసిటీ ఇది ఇప్పుడు. సో, ఇప్పుడు లాంచ్ టెంప్లేట్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఇదే కాన్ఫిగరేషన్స్ తోటే నేనొక 100 సర్వర్‌లు క్రియేట్ చేయాలి. సేమ్ కాన్ఫిగరేషన్స్ ఇదే మాన్యువల్ ప్రాసెస్ అనేది నేను చేయాలి. ప్రతిసారి కూడా లాంచ్ ఇన్‌స్టెన్స్‌కెళ్ళి నేము ఆహ్, నెట్‌వర్క్ సెట్టింగ్స్ ఇవ్వడం గానీ, కీ పేర్ క్రియేట్ చేయడం గానీ, ఇలాగ ప్రతిసారి ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ అలా చేయాల్సొస్తుంది. కానీ మీరు లాంచ్ టెంప్లేట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ కాన్ఫిగరేషన్స్, సేమ్ ఇన్‌స్టెన్సెస్ అనేవి విత్ ది సేమ్ కాన్ఫిగరేషన్స్, ఇన్‌స్టెన్సెస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో, ఆ విధంగా మీకు లాంచ్ టెంప్లేట్ అనేదైతే హెల్ప్ అవుతుంది. సో, మీరు మళ్ళీ మాన్యువల్‌గా ప్రతిసారి కూడా ఇన్‌స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సిన పనైతే ఉండదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ఆహ్, ఇప్పుడు మనం లాంచ్ టెంప్లేట్ అనేది ఎక్కడుంటుందంటే మీకు ఆప్షను లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకిక్కడ హ్మ్. చూడండి ఇక్కడ ఇన్‌స్టెన్సెస్ కిందే మీకు ఇంకో ఆప్షన్ ఉంది. లాంచ్ టెంప్లేట్ అని. సో, క్లిక్ ఆన్ లాంచ్ టెంప్లేట్. ఇక్కడ క్రియేట్ లాంచ్ టెంప్లేట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈసీ2 లాంచ్ టెంప్లేట్ స్ట్రీమ్‌లైన్ సింప్లిఫై స్టాండర్డైజ్డ్ ఇన్‌స్టెన్స్ లాంచెస్. సో, యూజ్ లాంచ్ టెంప్లేట్ టు ఆటోమేట్ ఇన్‌స్టెన్స్ లాంచెస్ అనమాట. సో, ఆటోమేటిక్‌గా మన ఇన్‌స్టెన్సెస్‌ని సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటే మనం లాంచ్ చేయొచ్చు. సో, సింప్లీ permissions, policies, and enforce best practices across your organization. Save launch parameters in a template that can be used for on-demand launches with managed services, including EC2 auto scaling and EC2 fleet. Easy update for launch parameters by creating a launch template version. సో ఇక్కడ లాంచ్ టెంప్లెట్ క్లిక్ ఆన్ క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అండ్ మీ యొక్క టెంప్లెట్‌కి మీరు ఏదైనా నేమ్ అనేది మీరు ఇవ్వచ్చు. సో, ఇక్కడ డెమో అని చెప్పైతే ఇస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ కూడా సేమే ఇస్తున్నాను. ఓకే. డెమో ఇన్‌స్టెన్స్ ఇక్కడ కూడా డెమో ఇన్‌స్టెన్సెస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లినక్స్ చూస్ చేసుకుంటున్నాను. ఇన్‌స్టెన్స్ టైప్ టీ2 మైక్రో కీ పేర్ ఒక కొత్త కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. డెమో ఇన్‌స్టెన్స్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి నేమ్ అనేది నేమ్ ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను సెక్యూరిటీ గ్రూప్‌కి. అండ్ ఇక్కడ నెక్స్ట్ యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ ఉంది. సో, ఇక్కడ టైప్ వచ్చేసరికి ఎస్ఎస్హెచ్ పెడుతున్నాను. అండ్ సోర్స్ టైప్ ఎనీవేర్. సో, ఇంకే అదర్ పోర్ట్స్ అయితే నేనైతే ఎనేబుల్ చేయలేదు. ఓపెన్ చేయలేదు. రైట్. సో, స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్ వచ్చేసరికి 8 జీబీ వాల్యూమ్ అయితే ఇచ్చాడు. సో, నేను అడిషనల్ వాల్యూమ్ ఏం తీసుకోవట్లేదు. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ టెంప్లేట్ సారీ. సో, ఇప్పుడు మన టెంప్లేట్ అయితే రెడీగా ఉంది. అది చూడాలంటే ఇక్కడ వ్యూ లాంచ్ టెంప్లేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ టెంప్లేట్‌ని వాడుకొని మనం ఇన్‌స్టెన్సెస్ అయితే నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, సెలెక్ట్ ది లాంచ్ టెంప్లేట్ యాక్షన్స్‌లోకి వెళ్ళి లాంచ్ ఇన్‌స్టెన్స్ ఫ్రమ్ టెంప్లేట్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో, మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ కావాలి అనేది మనం ఇక్కడ నంబర్ ఇస్తే సరిపోతుంది. నేను ఫర్ సపోజ్ 5 ఇన్‌స్టెన్సెస్ అని చెప్పి ఇచ్చాను. డెమో కోసం. ఓకే. సో, 5 ఇన్‌స్టెన్సెస్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు నాకు 5 ఇన్‌స్టెన్సెస్ సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటే లాంచ్ అవుతాయి. సో, కావాలంటే చూడండి ఇక్కడ నేను లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కన్సోల్‌లోకి వెళ్లి గాని చూసినట్టయితే ఇప్పుడు ఇన్‌స్టెన్సెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ 5 ఇన్‌స్టెన్సెస్ కూడా. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి లాంచ్ అవుతుంది. చూడండి అప్పుడే 3 వచ్చేసాయి. ఎండింగ్. ఇదిగో 5 ఇన్‌స్టెన్సెస్ కూడా
లాంచ్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా అన్ని ఇన్స్టెన్సెస్ కూడా సేమ్ కాన్ఫిగరేషనే ఉంటుంది ప్రతి ఒక్క ఇన్స్టెన్స్కి కూడా. మీరు ఏదైతే లాంచ్ టెంప్లెట్‌లో కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు కదా! ఇంత జీబీ ర్యామ్ ఉండాలి, ఎంత జీబీ హార్డ్ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి, అదేవిధంగా సీపీయూ ఇంత ఉండాలని చెప్పి, అదే సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటే మిగతావన్నీ కూడా అదే ఉంటుందన్నమాట. ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో ఇప్పుడు చూడండి, అన్నీ కూడా రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నేను ఇవన్నీ కూడా టర్మినేట్ చేసేస్తున్నాను. సో ఇన్‌స్టెన్స్ స్టేట్, క్లిక్ ఆన్ టర్మినేట్. సో అది గైస్, ఈ వీడియో ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో ఆటో స్కేలింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు మీకు కనుక నేను చేస్తున్న వీడియోస్ కానీ కంటెంట్ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రైట్, సో డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.